వీక్షకులకు స్వాగతం అండి. మనం ఇప్పుడు రాయచూరు జిల్లా రాయచూరు తాలూకా ఇడుపనూరు గ్రామవాసి అయినటువంటి ఉరుకుందప్ప పందుల పెంపకం చేపడుతున్నాడు. ఆయన ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేస్తున్నాడు ఆయన అనుభవంలోనే తెలుసుకుంది. నమస్కారం. నమస్కారం సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? ఇదే సంవత్సరం సార్. అంటే ఫస్ట్ బ్యాచ్. బ్యాచ్. ఇది మీరు చెడ్డు చూస్తే చాలా పెద్దగా వేసినారు, ఇది చూస్తే చాలా రకాలుగా పెద్దగా వేసినారు సార్. కానీ టాప్ లేదు, ఇవన్నీ పోయినట్టున్నాయి. ఎందుకు కారణం? అప్పుడు ఏం లేదు సార్, కరోనా టైంలోనే మేము చేసుకున్నాము. కరోనా టైంలో చేయలేదు జల్దీ. అంటే కరోనా కంటే కరోనా సమయంలో ఈ షెడ్ వేసి ఎన్ని పందుల కానీ మీరు దీన్ని మేము ఒక 500 దగ్గరికి అని 500 షెడ్ అంటే అంత పెద్దగాని మీరు వేసినారు. 500 అంతలోనే కరోనా వచ్చింది. ఆ కరోనా వల్ల ఇది వెనక్కి. వాస్తవానికి మీరు ఎప్పుడు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? ఒక 20 సంవత్సరాలు అయింది సార్ మాకు. అంటే మీరు 20 సంవత్సరాల కింద అనుకున్నాం పందులు పెంచాలని. కరోనా కంటే ముందు షెడ్ వేసినాము. అంతలోనే కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఇంతవరకు స్టాప్ అయింది సార్. 20 సంవత్సరాల కింద మీకు ఆలోచన వచ్చింది అన్నారు. 20 సంవత్సరాల కింద ఈ ఆలోచన ఎట్లొచ్చింది? పోయినాము సార్, విజయవాడ పోయినాము. విజయవాడ టూర్ పోయి చూసినాడు. అంటే అక్కడ పందుల షెడ్ అప్పుడు వచ్చిన ఆలోచన ఇట్లా చేసినారు. ఆడుకున్న షెడ్ అక్కడ చేసింది చూసి ఇదే ప్రకారం చేసినాం. ఇప్పుడు ఇది సైజ్ ఎంత ఉంటుంది అంట? సైజు 110 ఉంది సార్. పొడుగు 110, అడ్డము 55 సార్. 55. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఎందుకు టాప్ లేదు, ఏం లేదు? టాప్ వేసినాం సార్, గాలికి పోయినది. అప్పుడు అంటే మొత్తం వేసినారా? గాలికి మొత్తం రేకులు పోయి మిగిలిన రేకులు ఇక్కడ వేరే సెట్ వేస్తున్నాం. అంటే మీరు కరోనా సమయంలో ఇంకా వదిలేసినారు అస్సలు. ఇంకా దీన్ని ఎందుకు కరోనా టైంలో వద్దని చెప్పినారా? అట్లే వాళ్ళు చూసి ఈడే చూసి అదపడినాము. ఇంకా ఏ ఆట చెప్తాం జీవాలని. అంటే ఆ టైంలో వీడియోలు చూసి ఈ టైంలో ఇంకా జీవాలు పోవు, మరి కష్టం. అంతా లాక్ డౌన్ అయింది. ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఎప్పుడు లేదని మళ్ళీ ఇది ఆలోచన అదంతా మానుకున్నారు కదా. మానుకున్నాక సార్ మరి అన్సకరి ఇక్కడ పెట్టినారు కదా. ఎవరు? భగత్ సింగ్ పెట్టినారు కదా. భగత్ సింగ్ పెట్టిన తర్వాత మీరు చూస్తాం సార్, చూద్దామని ఒక 6 నెలలు చూస్తాం అనమాట. దగ్గర మన భగత్ సింగ్ దగ్గర పిల్లలు అనమాట. అంటే తెచ్చిన పిల్లలు బాగా ఎదిగినాయి. దాంట్లో అవి మీరు ఎన్ని తెచ్చినారు వాళ్ళ దగ్గర? 22 తెచ్చినాం. ఈ మేలు అంటే 22 అంటే 2 యూనిట్లు. అంటే 2 యూనిట్లు. అంటే 20 ఆడవి 2 మగవి. మీరు ఎన్ని నెలలు అయింది తెచ్చి? ఇప్పుడు 4 నెలలు అయింది సార్. 4 నెలలు 5 నెలలు పడినావి. చూలు తగిలినాం. అంటే చూలు తగిలినాయి సార్. ఇంకా అవి కూడా అవి ఎప్పుడు వినవచ్చు? 3 నెలలు 10 దివసాలు అవుతుంది సార్. 3 నెలల 10 రోజులకు. అంటే మీరు ఎక్కడ బయట తిప్పరా? బయట తిప్పం సార్. మీరు ఎలాంటి ఆహారం ఇస్తారు? బరే దోసకాయ, బీరకాయలు, మన వంకాయలు. ఎక్కడ తెస్తారు మీరు? సార్ అంటే నీ చేనులో పండినవే వాటికి ఫుడ్ ఇస్తారు. మరి బయట ఫుడ్ ఏదన్నా? బయట ఫుడ్ అంటే రైచూరు సాల్బండ్లా తెస్తున్నాం. రైచూరులో ఏం తెస్తారు మీరు? ఇది పొట్టు సార్, వేస్ట్ పొట్టు ఆయిల్ తెస్తారు. ఇది రైచూరు ఆడ ఇది సాల్బండ్ల సార్. సాల్బంట్ల ఏం సాల్వంట్ అంటే ఆయిల్ తీసే మిల్లు. ఆయిల్ తీసే మిల్లులనా? అంటే అది తౌడు తెస్తున్నాం. అది మొక్కజొన్నవి ఇవన్నీ మొక్కజొన్న వేసినాం. మీకు వచ్చలేదు సార్, ఇప్పుడు కొత్తగా చేస్తున్నాం. అంటే నీవే పండి అంతవరకు వేయలేదు. అయితే నువ్వు హోటల్ వేస్టేజ్ లేదు, ఏది లేదు, హాస్టల్ లేదు, ఫుడ్ లేదు, మాట్లాడదు. అంటే రోజుకి ఎన్నిసార్లు అడుగుతారు? ఒకసారి. మీరే బయటికి తిప్పేది లేదు. అది ఇంతలే. అంటే ఇప్పుడు ఎవరన్నా చేసేవాళ్ళు చాలా మంది ఏంటి భయపడతారు, పందులు పెరుగుతాయి కానీ మార్కెట్ లేదు అని. మరి మీకు మార్కెట్ భయం లేదు సార్. ఎట్లా భయం లేదు? డీలర్లు ఉండరు కదా సార్. ఎవరు ఇక్కడ డీలర్లు లోకల్ ఉండరు కదా. ఎవరు కొంటారు అక్కడ? ఇక్కడ మన భగత్ సింగ్ వేస్తున్నాడా, జోడు ఉండరు కదా. అంటే మీరు ఇప్పుడేం దూరం నుంచి తెచ్చేది లేదు, నీకు ఆల్రెడీ షెడ్ ఉంది కాబట్టి నాకు ధైర్యం దొరికింది. అంటే నీ కాయగూరల వేస్టేజ్, అంటే ఎవరైనా ఆకుకూరలు కాయగూరలు వేస్టేజ్ తో కూడా వీటిని పండించవచ్చా? పండించవచ్చు. అదొక్కటే వేసి అంటే మార్కెట్ లో దొరుకుతాయి కదా వేస్టేజ్. అది అంటే ఏ వేయకూడదు, ఏ వేయచ్చు దీనికి? సార్ దానికి ఉల్లిగడ్డ ఒకటి తినవు,
ఉల్లిగడ్డ తినవు, మిరపకాయ తినవు, మిరపకాయ తినవు, ఎల్లిపాయ తినవు సార్. మిగిలింది ఏ వస్తువు అని అంటే మిరపకాయ, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ అవి 3 మాత్రం తినవు. అవి వేసినా తినవు. అవి మిగతా అన్ని తింటాయి. అన్ని ఏం వేస్తే తింటారు. దీంతో పాటు మీరు ఏదో చేపల అది కూడా చేస్తారు. చేపలు చెరువు చేసినారా? వెళదాం పదండి, దాన్ని చూద్దాం. రైట్. ఉరుకుందప్ప గారు, ఇప్పుడు మీరు పందుల పెంపకంతో పాటు చేపలు కూడా పెంచుతున్నారు. ఇది ఎన్ని ఎకరాలు ఉందండి? 1 ఎకరం ఉంది సార్. 1 ఎకరా చెరువు. దీనికి ఏమైనా సబ్సిడీ వచ్చింది? సబ్సిడీ వచ్చింది సార్, మన రైతుల దగ్గర సబ్సిడీ వచ్చింది. అంటే ఇప్పుడు వర్షాకాలంలో దీంట్లో నీళ్ళు ఆపుతారు. ఎప్పుడు దీంట్లో చేప పిల్లల్ని ఎప్పుడు వదులుతారు? వర్షాకాలమే ఇస్తాం సార్. ఇక్కడ చూడది వర్షాకాలమే ఇస్తున్నాం. వర్షాకాలంలో వదులుతారు. అంటే ఎక్కడ చేప పిల్లల్ని ఎక్కడ తెచ్చి? వసిపేట దగ్గర తెచ్చిన. వసిపేట దగ్గర. అది ఎంత అయింది మీకు? అది ఈ 1 ఎకరా చేప పిల్లలు సార్ 6,000 అయింది. అంతేనా? 6,000. ఇక వదిలిన తర్వాత మీరు ఫీడ్కి ఒక 15,000 సార్. 15,000 అంటే 15,000 అవుతుంది. అంటే నెలకు? లేదు సార్, ఒక వచ్చే వరకు కూడా 3 నెలలకు కూడా 15,000. అంటే దీంట్లో 1 ఎకరాల మనం చెరువు చేస్తే అంటే ఫీడ్ ఏమి వేస్తారు? ఇది పొట్టేస్తున్నాం సార్. ఇంకా అవి తోడు కొంచెం ఏమన్నా ఇది నూక అట్లా ఇది చేస్తావు కదా సార్. అవి వేస్ట్ చేసింటావు ఇప్పుడు జీవాలు, దాంట్లో ఇక్కడ వేసేస్తాం. అవును, ఆ జీవాల వేస్టేజ్ దీంట్లో వేస్తాం. అంటే దాన్ని తింటాం. ఇది ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల అనుభవం. ఈ 4 సంవత్సరాల అనుభవంలో ఒకవేళ రైతులు చెయ్యాలనుకుంటే ఈ ఎంత ఇది ఇప్పుడు మేము 3 నెలలు పెంచుతారు. 3 నెలల నుంచి 6 నెలలు అయితే 6 నెలలు పెరగాల. 6 నెలలు పెరిగితే ఎంత వస్తుంది పంట? కేజీ వస్తుంది సార్. ఒకటి కేజీ వస్తుంది. 6,000 ఇచ్చుకున్నాం. 6,000 చేప ఇసుకున్నాం. అంటే ఇప్పుడు బెనిఫిట్ ఎంతకు పోతుంది ధరకు అమ్మితే? మనకి 100-100 రూపాయలు పోతుంది సార్. 100 రూపాయలు కేజీ. 100 రూపాయలు. 100 రూపాయలు కేజీ అంటే మనకి అంత కలిసి అంత బయటకు వచ్చే ఖర్చులు పోయే మనకి 20,000 కన్నా ఎక్కువ రాదు సార్. ఇది మాది 20,000 కంటే ఎక్కువ లాభం రాదు. కాదు సార్, ఖర్చు 20,000 కన్నా ఎక్కువ రాదు. ఖర్చు 20,000. అంటే చేప పిల్లలు మనకి 1.5 లక్ష వరకు అవుతుంది సార్. అంటే 20,000 ఖర్చు పెడితే 1.5 లక్ష వరకు అవుతుంది సార్. చేసినాం, మా పంట తీసినాం. అంటే మీరు అప్పుడు ఏమి బోట్లు తీస్తారా? ఏం లేదు సార్, వాళ్ళ దగ్గరికి తీస్తుంది. ఇప్పుడు ఎన్ని ఫీట్లు ఆపింటారు నీళ్లు? ఇప్పుడు 4 ఫీట్లు ఉంటాం సార్. అంటే ఇప్పుడు నేనేమంటానంటే ఉరుకుందప్ప, ప్రతి రంగానికి ఏదో ఒక ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. దీనికి వచ్చే సమస్యలు ఏమి? సమస్య ఏం లేదు సార్. మామ వచ్చి వేసినప్పుడు సమస్య వచ్చలేదు. అంటే నీళ్ళు తీస్తాం, పెడతాం. ఇప్పుడు అంటే ఈ నీళ్లు మరి తీసి వేరే వదలాలి వేస్తుంటాం సార్. అంటే పంటలకు పెడతారు. ఈ పంటలకు పెడితే ఉన్న రొయ్య నీళ్లు బలం ఉంటాయా? బలం ఉంటుంది సార్. తోటలో బలం ఉంటుంది, పైరు బలం ఉంటుంది, ఫుల్ బలం ఉంటుందా? అంటే ఇప్పుడు నీళ్లు లేని వాళ్ళకి కష్టం. ఇది నీళ్ళు లేని వాళ్ళకి వచ్చే రాదు సార్. మాకు 4 ఇంచులు నీళ్ళవా. మీకు బోర్లో 4 బోర్లలో దీంట్లోకి వస్తుండ. బోర్ల నుంచి మరి ఇక్కడ షిఫ్టింగ్ అవుతాం. ఒకవేళ నీళ్ళు ఎవరన్నా ఉప్పు నీళ్లు ఉంటే ఏమన్నా ఇబ్బందా? ఉప్పు నీళ్ళు తీపి నీళ్ళు సార్. ఉప్పు నీళ్ళది ఏమి ఇబ్బంది లేదు. అంటే ఆ చేప వేరే వస్తుంది. ఉప్పు నీళ్ళకి చేప వేరే వస్తుంది సార్. వదలొచ్చు, వేరే చేప ఉంటుంది. అంటే చేప వేరే, కులుము వేరే ఉంటుంది. అంటే ఈ వెరైటీ కాదు సార్. మేము ఇది ఎర్రది ఇది అంటారు, కట్ల అంటాము, రెవ్వు అంటాము, గిలస్కరు, ముర్గాలు వేస్తాం దీంట్లో. గడ్డి ఉంటది కాబట్టి గడ్డి తింటాం. ఈ గడ్డి కూడా తింటాయి. గడ్డిని ఎక్కువ తింటాం సార్. అది వేస్తాము. గడ్డి గడ్డిలోకి వస్తుండదు, గడ్డిలో వచ్చేది. ఇప్పుడు పందులకైతే నువ్వు ఇక్కడ కాయగూరలు అటువంటివి వేస్తావు కదా, దీనికి కూడా ఏమన్నా వేయొచ్చా? అటువంటి వేయచ్చు సార్. అంటే కాయగూరలు దోసకాయలు గీసకాయలు తినేటావు కదా సార్. అవి జీవాలు తినేటావు. అవి ఇత్తనాలు అట్లే వస్తావు కదా సార్. ఇప్పుడు మన వంకాయ ఇత్తనాలు అట్లే వస్తావు కొన్ని. అది సొమ్మట కూర్చుని దీంట్లో పారేస్తా కొన్ని తినేస్తావు. అంటే నేరుగా ఆకుకూరలు కాయగూరలు వేయకూడదు. సార్, వేయకూడదు. మురుగుతావు సార్. నీళ్లు ఇది కాకూడదు. అయితే ఇది కూడా లాభదాయకమైన లాభం. అంటే 20,000 పెట్టుబడి పెడితే మనం ఎక్కువ పెట్టలేము. ఒక ఎక్కువ పెట్టుబడి ఎక్కువ చెప్పాలి ఎందుకులే. ఇప్పుడు నువ్వు ఒక రైతు అంటే నేనేమంటానంటే, 3 కేజీలు నిన్ను చూసి ఇంకో రైతు చేస్తుంటాడు యూట్యూబ్ లో చూసి. వాళ్ళు ఏమంటారంటే మీరు యూట్యూబ్ లో అబద్ధం చెప్తారు అంటారు. ఇప్పుడు మాకు కావాల్సింది నిజము, రియల్ ఉంది సార్. రియల్ గా 20,000 పెడితే దాకా లాభం ఏం సార్. ఒక 5 కేజీలు తోడేసాం ఒక రోజుకి. 5 కేజీలు అంటే 8 రోజులు అవుతుంది సార్. 1 టన్ను వస్తుంది.
అంటే మామూలు ఈ తౌడ తోడు రైస్ మిల్ తౌడు. 11,000 వేస్తే ఒక టన్ వస్తుంది. మరి 20,000 పెడితే ఎంత వస్తుంది సార్? 1.5 టన్ వస్తుంది. అవును. మనకి 5 కేజీలు వేస్తే ఎంత అవుతుంది సార్? అంటే మొత్తం ఎట్లా స్ప్రెడ్ చేస్తారు? ఏడన ఒక మూల వేసిస్తాం సార్, చల్లిస్తాం. అంతేనా? అంతే. మొత్తం వచ్చి తింటాం. నూకలు గీకలు ఏమన్నా చాలా అంటే నేనేమంటారు అంటే కంపేర్ చేస్తే పందులు ఇది లాభమా, పందులది అది సేమ్ ఉంది సార్. సేమ్. పందులకు కూడా ఏం కష్టం, ఇది చెప్పినట్టే కదా. ఇప్పుడు మీరైతే పెంచుతారు ఊరుకుందప్ప. వీటి మార్కెట్ ఎట్లా చేప సార్? ఇక్కడే మార్కెట్. ఎక్కడ? ఇది ఊరు దగ్గర. ఇది పల్లెలు ఉండవు కదా సార్. నీవే సొంతంగా అమ్ముకొస్తావు? లేదు సార్, వాళ్ళే వస్తారు. వాళ్ళే వచ్చి కనబోతారు. అంటే 100 రూపాయల కేజీ లాగా తీసుకుపోతారా? వాళ్ళే 100 రూపాయలు అమ్ముతారేం కదా ఊర్లో? లేదు సార్, వ్యాపారస్తులకైతే మేము ఒక 20 రూపాయలు 80 రూపాయలు ఇచ్చేస్తాం. మీరు అమ్ముకోండి, ఇందులో ఈడే తూకం మీద ఇస్తాం వాళ్ళకి. 80 రూపాయల కేజీ ఎట్లా అమ్ముకో? ఎట్లా అమ్ముకోండి. అంటే ఒకవేళ హోల్సేల్ గా హోల్సేల్ గా ఇచ్చినట్లా వాళ్ళు అమ్ముకునే వాళ్ళకి 80 రూపాయలు ఇస్తే. మీరు రాయచూరుకి కానీ మామే ఎలా కేజీ లెక్కలు అంటే 100 రూపాయలు 100 రూపాయలు ఇస్తున్నాం. 100 లేదు. ఒకవేళ పెద్ద మార్కెట్ కి ఎక్కడన్నా లేదు, ఇంకా ఈ రోజు ఎప్పుడు కనబడలేము. అది మాల్ డైలీ ఒక 10 గంటలు 5 గంటలు పడినాయి అనుకో, మనం ఎంత వ్యాపారం అవుతుందో అంతే తీస్తుంటాం. మీద రోజు అయినంత వ్యాపారం. ఒక రోజు ఒక 2 క్వింటాలు పోవచ్చు. ఆదివారము, ఇప్పుడు బుధవారము, మంగళవారము 1.5 క్వింటాలు పోతాయి. అట్లా ఓకే. ఇట్లా చేస్తాం. అంటే లాభమే అంటారు. చేపల చెరువు లాభమే, పందులు కూడా లాభమే చేసుకునేటోళ్ళకు. అంటే ఇవి ఎక్కడ నీళ్ళు, బయట నీళ్ళు వాన వచ్చినప్పుడు ఒకటి జాగ్రత్త పడాలి. ఎట్లా ఏం జాగ్రత్త? బయట నీళ్ళు వస్తావు కదా, దీంట్లోకి వస్తేప్పుడు నీళ్ళు అరకట్టుకోవాలి. ఎక్కడన్నా బయటకి గిట్టేసుకున్నాను. బయటికి పోతే చేప అంత పోయిస్తుంది. ఒకసారి పోయింది మాది. అంటే పోయినా ఒకసారి పోయినావి, కలాసి పోయినావి. ఏం అంటే ఎక్కడన్నా ఏమన్నా జాల్ రేసి ఓవర్ఫ్లో వేసుకున్నారు సార్. ఓవర్ఫ్లోకి జాల్ వేసుకోవాలి. అదొకటి కాపాడుకోవాలా. కొంచెం మనం సిధారం పెట్టినాం కాబట్టి సిధారం ఉండకూడదు. అంటే ఈ గడ్డి ఉండకూడదు. గడ్డి క్లీన్ నీట్ గా ఉండాలి. ఏం ఆ గడ్డి ఉంటే ఎటువన్నీ వచ్చి తినిపోతే ఏం లేదు. కప్పలు జగ్గి చేరుతావు సార్. కప్పలు తింటే నష్టం అవుతుంది. మనం వేసిన పిల్ల 6,000 వేసిన మనకు 3,000 4,000 దొరుకుతాయి. అంటే అవి మిగతావి అయితే చనిపోయేది రోగాలు ఏమి ఉండవు. ఏం లేవు. మీ విలువైన సమాచారాన్ని ఉరుకుందప్ప గారు మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి.